అపొస్తలుల కార్యం తీసుకున్నట్లయితే 2:26 అక్కడ మాట ఉంటుంది. ఏమనంటే, కావున నా హృదయము ఉల్లాసించును, నా నాలుక ఆనందించును, నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నా హృదయం ఎక్కడ ఆనందిస్తుంది? దేవుని దగ్గర ఆనందిస్తుంది. దేవుని దగ్గర ఉల్లాసభరితంగా ఉన్నది. దేవుని దగ్గర ఉల్లాసంతోనూ ఆనందంతోనూ ఉత్సాహంతోనూ, దేవుని దగ్గర దేవుని మందిరంలో దేవుని ఆరాధించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని రాజ్యం కట్టే విషయంలో, దేవుని సువార్తను అందించే విషయంలో, దేవుని వాక్యాన్ని అందించే విషయంలో, దేవుని పరిచర్య చేసే విషయంలో, దేవునితో నడవాలనే ఆలోచన కలిగిన స్వభావంలో నా మనసు ఎలా ఉంది? ఉత్సాహంగా ఉల్లాసంగా దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడి ఉన్నది. అలాంటి హృదయం కలిగిన జీవితం ఎంతమందికి ఉంది? ఒక యెహోషువ అన్నట్లుగా, నేనును నా ఇంటి వారిను నిత్యము యెహోవాని స్తుతిస్తాము, ఆరాధిస్తాము, మహిమపరుస్తామా అని ఒక యెహోషువ అన్నట్లుగా నీవు అనగలిగిన స్థితికి నువ్వు ఎప్పుడు వెళ్తావో అప్పుడే దేవుడి చేత ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడిన దానిలాగా జీవించగలుగుతావు. ఆమేన్.